రంగనాథును అరెస్టు చేయండి అంటారట. ప్రైవేటు భూమిలోకి హైడ్రా వేయింది. వెళ్ళొద్దన్న ఆదేశాలను 3 సార్లు ధిక్కరించను. అలవాటు పడ్డ నేరగాళ్ల తీరు మారింది. న్యాయ వ్యవస్థతో తలపడాలని చూస్తున్నట్టున్నది. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయవాదుల వినతితో అరెస్టు ఆదేశాలు ఉపసంహరించుకుంది. చూసినా అయ్యో రంగనాథ్ గారు, హైడ్రా రంగనాథ్ గారు, కోర్టు ఇట్లా నీ తలకాయ నీ జుట్టు వంగవాటి గుద్దు పట్టుకొని ఇట్లా టక్కి 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 అని తలకాయ తలపండు వాళ్ళని కొడుతుంది. ముట్టికాయలు ఎన్ని కొట్టినా నువ్వు మారుతాడంట. ఎందుకు మారుతలేవంట అంటే ఇంకో ఇక్కడ ఉంది చూసినావు, ఇదే అలవాటు పడ్డ నేరగాడిలా తీరు మారిందట. లంగ పనులు చేసి 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 దాంట్లో పిహెచ్డి చేసినట్ట నువ్వు. రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని రేవంత్ రెడ్డి వెనకంగా ఉన్న ధైర్యంతో ఈ నోటికొచ్చిన లంగా పనులు చేస్తున్నావు నువ్వు అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి రంగనాథ్ను అరెస్ట్ చేయమని చెప్పిందట. ఇంత బలమైన కామెంట్స్ ఒక ప్రభుత్వ అధికారిని, ప్రభుత్వంలో ఉన్న అధికారిని, ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండి లంగా పాలన చేస్తున్న ఎంత చెప్పి ఇంటలేడు, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న చట్టాలను అతిక్రమిస్తున్నా చెప్పేసి ఈయన అరెస్ట్ చేసి ఈయన తండ్రి జైలు అని చెప్పిందంట. ఇక మళ్ళీ ఎమ్మటే ఆ పాప న్యాయవాదులు అంతా ఉండి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశాడు, సార్ అధికారి ఆయన పెద్ద పాత్రలో ఉన్నాడు, ఆయన హైడ్రా అంటే పెద్ద లంగా ప్రాజెక్ట్ ఎత్తురు, సో ఆదివారం వస్తే శని ఆదివారం కనిపిస్తే పేదోని కొంప ఏడ కనిపిస్తుంది దేరాడుకొని ఆయన కొంపలు కొడుతుంది సార్, మరి ఇంత మంచి గొప్పోడిని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి పాపం న్యాయవాదులంతా రిక్వెస్ట్ చేశాడు. తూయిని నష్టం కలుపుకొని బతకని అని చెప్పేసి వదిలేశాడు. సో రంగనాథ్ గారు, మీరంటే గౌరవం ఉన్నది, వాస్తవానికి మీరు ఒక గౌరవమైన హోదాలో మంచి ప్రదేశంలో ఉన్నారు, కానీ దాని తప్పుడు పనులకు వాడుతున్నారు. ఒక బలిసిలోని కొంప కూలగొట్టు, ఒక అవినీతి పరుని కొంప కూలగొట్టు, లేదంటే వాని ప్రాంతం కూలగొట్టు, కానీ నీకు అంటారుగా తట్టిందే తడువుగా ఏదో గుడిసె కనిపిస్తే ఏడ రేకుల చెట్టు కనిపిస్తే అడిగి పోయి వాళ్ళని పేద బిడ్డలను ఇబ్బంది పెట్టే ప్రదేశం గిసవంటి అపవాదే వస్తుంది. ఈసారి అరెస్టు చేయమని చెప్పిర్రు, ఆగిర్రు. ఇక మలతాప అరెస్టు చేయమని చెప్పరు, తోస్తూ ఉంటారు అల్లకాయ. నువ్వు పోలీస్ అధికారి రకంగా ఇక నువ్వు జైలుకి పోతే సిప్పకుడు తింటే సిగ్గిపోతుంది. ఇది అవునా కదా? ఆలోచన. నిజంగా హైడ్రా రంగనాథ్ గారు జైలుకి పోయి సిప్పకుడు తింటే కాకరి చుమ్ముతారు జనాలు. ఒక అధికారికి ఏం గతి పట్టింది రాని. సో నువ్వు మారితే బాగుంటుంది, మరి మారుతావా లేదని నువ్వు చెప్పాలి, మేము చెప్పలేము. నీ తలకాయ అందరికీ ఇటు తిరిగితే నీకు ఇటు తిరుగుతుంది, రివర్స్ తిరుగుతుంది. నీకు రాజ్యాంగం అంటే భయం లేదు, ప్రజాస్వామ్యం అంటే భయం లేదు, కోర్టులు అంటే భయం లేదు, ఏమంటే భయం లేదు. రేవంత్ రెడ్డి అంటే ఉచ్చబడతారు. రేవంత్ రెడ్డి ఒక్కరి పేరే భయపడతాడు, ఎవరిని భయపడతాడు అన్న. అది ఇక ఓటర్లకు ఫారం ఏది క్వశ్చన్ మార్క్. 2023-24 ఎన్నికల్లో ఓటేసిన ఓటర్లలో కొందరికి షాక్ అట. తాజా ఓటర్ జాబితాలో కనిపించని ఆ ఓటర్ల పేర్లట. పలు కాలనీల్లో 20% పైగా పేర్లు మాయమైనట. ఎపిక్ కార్డుల ఆధారంగా వెతికినా ఫలితం శూన్యమట. ఆందోళన వద్దు, మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నట. మరి చూసుకోరే, ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ 66.58% పూర్తయిందంటే సిఇఓ గారు చెప్తారు. ఎవరైతే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఇబ్బంది ఎదుర్కొంటారో మరి వాళ్ళంట ఆందోళన చెందదు, మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అంటారు. నిజమేనానే? ఇబ్బందులను చెప్పాలి. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణలో మరో కొత్త సమస్య మొదలైంది. 2023-24 పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసిన చాలా మందికి ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. ఇందుకు ప్రధాన కారణం వారిలో చాలా మంది ఏదో రాసింది మిగతాది పేర్లు మాయమైనట. మరి 2023-24 ఎన్నికలు అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ కానీ ప్రధానమంత్రి అవుతానికి వాళ్ళందరూ ఎన్నికల్లో ఓటేసారు. వాళ్ళ ఓటు దొరుకుతలేవట, వాళ్ళకు ఫారాలు అంతలేవట. అధికారులు ఏమో లేదు లేదు మీరు ఏంటి ఎగ్జామ్ ఆడిన పని లేదు, మీ ఓట్లు ఎక్కడ పోవు, మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చంటారా. సో డిజిటల్ ప్రాసెస్ మాత్రం 66.8% పూర్తయిందంటారు. ఆగస్టు 3 వరకు గడువు పెంచినట్టుంది. ఇవాళ 21 తారీఖు, ఇంకా 10 రోజులు 12 రోజులు ఉన్నది. సో ఏదేమైనా ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఓటు పోతే మళ్ళీ గాయి కావాలి. సో అందుకే ఉన్నప్పుడే ఓటు కాపాడుకునే ప్రయత్నం చేయాలి.